ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలపై వైసీపీ కూటమి నేతలు తమదైన శైలిలో స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఏపీలో తమదే గెలుపు అన్నారు వైసీపీ నేతలు. అటు సర్వేలను మించి జనాదరణ ఖాయమని కూటమి నేతలు అంటున్నారు. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ పై ఎవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి. భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేల్లో కానీ, ఇంటెలిజెన్స్ సర్వేల్లో కానీ, స్టేట్ ఇంటెలిజెన్సు, సెంట్రల్ ఇంటెలిజెన్సు మా దగ్గర ఉన్న రిపోర్ట్లో క్యాండిడేట్ వారీగా ఏ జిల్లాలో ఎన్ని క్యాండిడేట్లు, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు కూటమి గెలవబోతా ఉందనేది క్లారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. ఇవాళ 21 సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇస్తే 18 సంస్థలు భారీ మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని ఇవాళ సర్వేలు చెప్తున్నాయి. అసలు వాళ్ళు ఇచ్చిన సర్వేలను మించి ఈ కూటమికి జనాదరణ రాబోతుంది.